నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మోదీ గారికి ఇంకా అసదుద్దీన్ ఓవైసీ గారికి మధ్యన మాటల యుద్ధం అయితే జరుగుతుంది. అయితే ఆ మాటల యుద్ధం కాస్త కండోమ్స్ దిశగా వెళ్తుంది. ఇంతకా ఏంటి అసలు కండోమ్స్ వెనకాల ఉన్న కథ ఏంటి, అది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారికి ఇంకా అసదుద్దీన్ ఓవైసీ గారికి కండోమ్స్ అంటే మాటల యుద్ధం జరుగుతుంది. అది ఏ దిశకి వెళ్ళిందంటే కండోమ్స్ దిశగా వెళ్ళింది. అసలు ఈ కండోమ్స్ అనేది మధ్యలో ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు పార్టీల పరంగా మాట్లాడుకుంటున్నారు, కానీ చర్చ మాత్రం కండోమ్స్ దిశగా వెళ్తుంది. దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అంటే ప్రపంచ దేశాల్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి లీడరు ఆయన. ఇప్పటికి కూడా ఆయన సర్వేల్లో కానీ లేదంటే మొత్తం టాప్లో ఆయనే ఉంటాడు. పొలిటికల్గా ఆయన ఒక ఐకాన్గా కనిపిస్తుంటాడు భారతదేశానికి. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం తీసుకుంటే బహుశా ఆయనకి ఓటమి భయం పట్టుకుందా అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తోంది. ఆయన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన మాటల యొక్క వైఖరి కిందికి దిగిపోతూ ఉన్నాయి, హుందాతనం అనేది లేకుండా పోతుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలాగే రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తూ ఉన్నాడు, ఓటమి వెంటాడుతుంది, అందుకే 56 అంగుళాల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కిందకి దిగజారిపోయాడని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు రాహుల్ గాంధీ మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఆయన ఏమన్నారంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే హిందువుల సంపదను అందరినీ కూడా ముస్లిమ్స్కి ఇచ్చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కామెంటు చేయడం జరిగింది. అది ఆ కామెంట్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత చేసినటువంటి కామెంట్ అది. దాని కంటిన్యూషన్లో ఆయన ఏం చేశారు? కంటిన్యూషన్లో పుస్తలు కూడా హిందువులు తీసేసుకొని ముస్లిమ్స్కి ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే, అలాగే 2 ఇళ్ళు ఉంటే ఒకదాన్ని తీసేసుకొని ముస్లిమ్స్కి ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దూరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే భారతదేశంలో హిందూ సమాజం అనేది ఒక మేజర్గా ఉండేటువంటి సమాజం. ఈ మేజర్గా ఉండేటువంటి సమాజం యొక్క సంపదని మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలకి దోచిపెట్టడం అనేది అది అంత సాధ్యం కాదు. ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. పబ్లిక్ రివోల్ట్ అవుతారు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఇలాంటి కామెంట్లు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ కోణం నుంచి చూస్తుందంటే మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఓటమి అనేది ఆయన్ని వెంటాడుతుంది, అందుకే ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు 2వ దశ పోలింగ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో ఆయన ఏమన్నారంటే, భారతదేశంలో హిందూ సమాజం అంటే హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, ముస్లింల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్య చేశాడు. హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, ఇదంతా వ్యూహాత్మకంగా ముస్లింలు చేస్తున్నటువంటి పని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువులు ఇంకా తగ్గిపోతారు, ముస్లింలకి పెరిగిపోతారు అనేటువంటి యాంగిల్లో ఆయన కామెంట్ చేశారు. దానికి రియాక్ట్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఏం చెప్పాడంటే, హిందువులే పెరిగిపోయారు, మీరు కావాలంటే డేటా తీసుకోండి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డేటా తీసుకుంటే గత కొన్నేళ్లుగా హిందూ జనాభా ఏ విధంగా పెరిగింది, ముస్లిం జనాభా ఏ విధంగా పెరిగింది మీరు తీసుకోండి, డేటా తీసుకుంటే కనుక ముస్లిం జనాభానే పెరగట్లేదు, హిందూ జనాభానే పెరుగుతుంది అనేది జాతీయ లిస్టు చెప్తుంది, జాతీయ నివేదిక చెప్తుంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు, కావాలని ముస్లింలకి హిందువులకి మధ్య గొడవ పెట్టడానికి అని చెప్తూ ముస్లిమ్స్ కండోమ్స్ వాడతారు, హిందువులే కండోమ్స్ వాడటం లేదు, సో ముస్లిమ్స్ కండోమ్స్ వాడతారు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అంటే వాళ్ళు నియంత్రణ పాటిస్తున్నారు, ముస్లిమ్స్ కుటుంబ నియంత్రణ, హిందువులు కుటుంబ నియంత్రణ పాటించట్లేదు అనేటువంటిది ఒక డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి క్రమంలో, రాజకీయంగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి క్రమంలో ప్లానింగ్ ముస్లిమ్సే చేస్తున్నారు అనేది అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్య.
కానీ ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, కండోమ్స్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏంది, కండోమ్స్ మా వాళ్ళు వాడతారంటే హిందువులు వాడట్లేదు, హిందువులు వాడట్లేదని చెప్పి. సో అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది, కుటుంబ నియంత్రణ అనే పదం ఉపయోగిస్తే ఎంత హుందాగా ఉండేది. కానీ ఇక్కడ కండోమ్స్ వాడుతున్నారని చెప్పి ఆయన ఉపయోగించారు. ఆయనే ఉన్నాడు, హిందువుల పుస్తలు తీసుకెళ్ళి ముస్లిమ్స్కి ఇస్తారు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందువులు కూడా కొంచెం నామూషా ఫీల్ అయ్యేటువంటి వ్యాఖ్య అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే ఈ స్థాయికి దిగజారిపోయారు బీజేపీ. ఈ స్థాయికి దిగజారిపోయిందంటే ఓటమి భయం పట్టుకుందనేది రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మల్లికార్జున ఖార్గే చెప్తున్నారు. ఎప్పుడూ లేదు రాజకీయాల్లో ఇలాంటి పదజాలం. ఇప్పుడే ఎందుకు వస్తుందంటే మళ్ళీ అధికారంలో వస్తామని చెప్పి నమ్మకం నరేంద్ర మోడీకి లేదు. అందుకే ఇలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేది. ముస్లిం రిజర్వేషన్ల మీద వచ్చింది ఫస్ట్. అసలు రిజర్వేషన్ నేను 50% లిమిట్ ఎత్తేస్తానని చెప్పాడు రాహుల్ గాంధీ. ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అసలు ఉండకూడదు అనేది. ఇవన్నీ కాదు, అసలు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ పెట్టి. సో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల టార్గెట్ ఏంటంటే భారతదేశంలో అసలు రిజర్వేషన్ సిస్టమే ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అది బీజేపీ తోటి చేయిస్తుంది. ఒకవేళ బీజేపీ కనుక ఓటేస్తే రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్గా అసలు రిజర్వేషన్లే రద్దు చేస్తారు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానికి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మాకు రిజర్వేషన్లు ఎత్తేసే ఆలోచన కానీ అలాంటి ఉద్దేశం కానీ లేదు. అసమానతలు తొలగేంత వరకు కూడా రిజర్వేషన్స్ మేము కంటిన్యూ చేస్తాము. ఇలాంటి చౌకబారు కామెంట్లు చేసి ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తేస్తారని వాళ్ళు చెబుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే కనుక హిందువుల పుస్తలు తీసుకెళ్ళి ముస్లిమ్స్కి ఇస్తారు, ఆస్తులు తీసుకెళ్ళి ముస్లిమ్స్కి పంచేస్తారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నటువంటి క్రమంలో గత వారం రోజుల నుంచి ఇప్పుడు కండోముల వరకు వచ్చింది. కండోములు వాడలేదు, ఎవరు వాడలేదు అనే దగ్గరికి వచ్చేసింది. అంటే ఏ స్థాయిలో పాలిటిక్స్ దిగజారిపోయాయి అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఈ వ్యాఖ్యలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్నికలు ఇంత దగ్గరకు వస్తున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే వాళ్ళని వాళ్ళు దిగజార్చుకొని చేసినట్టే కదా సార్. ఎక్కడ కూడా ప్రజల గురించి మాట్లాడకుండా పార్టీల పరంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించాడు. అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు స్పందించాలి, ఆయన దిగజారిపోయానంటే ఆయన హైదరాబాద్లో గెలిచేటువంటి పరిస్థితి కనపట్ల. హైదరాబాద్లో ఇప్పుడు మాధవీలత వచ్చింది. మాధవీలత వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏందో ఆయనకు అర్థం కావట్లేదు. సో ఆ క్రమంలో ఆయన ముస్లిమ్స్ను ఓన్ చేసుకోవాలి. ముస్లిమ్స్ను ఓన్ చేసుకోవాలంటే హిందువుల మీద వ్యతిరేకంగా కామెంట్స్ చేయాలి. అందుకే హిందువులు కండోములు వాడరు, ముస్లిమ్స్ వాడతారు అంటున్నారు. వాస్తవంగా ముస్లిం దీని ప్రకారం, ముస్లిం మత దాని ప్రకారం సంస్కృతి, దాన్ని సాంప్రదాయం, ముస్లిం సంప్రదాయ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది పాపం. అవును సార్. వాళ్ళ గ్రంథం ప్రకారం ఉందో అంతే అనుకోవాలి. సో కాబట్టి ఇది కేవలం రాజకీయపరమైనటువంటి ఒక ప్యానిక్, అంటే ఒక భావోద్వేగాలను, మతపరమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎవరికి వాళ్ళే అనుకూలంగా ఓట్లు సంపాదించుకునేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి కామెంట్లు తప్పితే ఈ కామెంట్ల వల్ల వాళ్ళే పలుసునైపోయేటువంటి అవకాశం ఉంది ప్రజల్లో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.